ఎప్పుడు మావయ్య లేటేనా అని భూమి గుడిలో వెయిట్ చేస్తూ అడుగుతూ ఉంటే, చూడమ్మా భూమి, మీ మావయ్య ఎప్పుడు సమయపాలన పాటిస్తూ ఉంటాడు. మనమే కాస్త ముందు వచ్చాము అని శారద అంటే, అత్తయ్య మీరు మావయ్యని ఒక్క మాట కూడా అననివ్వరు కదా! సరే నేను దర్శనం చేసుకొని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని భూమి వెళ్తుంది. అప్పుడే కేపీ స్వామీజీ వేషం వేసుకొని కమండలం పట్టుకొని, "ఎంతసేపయింది వచ్చి? నా కోసమే ఎదురు చూస్తున్నారా?" అంటూ శారద భుజంపై వెనక వైపు నుంచి చెయ్యి వేస్తాడు. ఉలిక్కి పడిన శారద, "ఎవరయ్యా నువ్వు? అసలు ఆడవాళ్ళ భుజంపై ఇలా చెయ్యి వేస్తున్నావు. ఏమైంది నీకు?" అని శారద షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, అప్పుడే భూమి అక్కడికి వచ్చి, "అత్తయ్య ఇలాంటి వాళ్ళని లాగిపెట్టి ఒకటి ఇవ్వాలత్తయ్య. ఏందయ్యా నువ్వు? మా అత్తయ్య భుజం మీదే చెయ్యి వేస్తావా? ఎంత ధైర్యం నీకు?" అంటూ భూమి నడుముకి చీర కొంగుని బిగించేసి కేపీని చెంప పగలగొట్టబోతూ ఉంటే, "అమ్మ భూమి నేను కేపీని" అంటూ పెట్టుడు మీసాలు తీసి మరీ కేపీ చూపిస్తూ ఉంటాడు. "సారీ మావయ్య నన్ను క్షమించండి గుర్తుపట్టలేదు" అని భూమి దండం పెడుతూ ఉంటుంది. "సరేలేమ్మా, వేషంలో ఉండి నేను శారద భుజంపై చేయి వేయటం తప్పే కదా! మీరైనా ఎలా గుర్తుపడతారులే" అని కేపీ అంటే, "అయినా ఇదేంటి మావయ్య, ఇద్దరు భార్యలను పెట్టుకొని మీరు అందరినీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళి గడ్డాలు మీసాలు పెంచిన స్వామీజీలా ఇలా వచ్చారు" అని భూమి అంటే, "చూడమ్మా భూమి, ఇద్దరు భార్యలు 5 మంది పిల్లల్ని కన్నా కూడా నేను ఈ వేషమేమీ కామెడీగా వేయలేదు. సీరియస్‌గానే వేసుకువచ్చాను" అని కేపీ అంటాడు. "ఏమైంది మావయ్య" అని భూమి అంటే, "ఆ అపూర్వ నీ పుట్టినరోజు నాడు ఆశీర్వాదం తీసుకోటానికి వస్తే ఏం చేసిందో చూసావు కదా! మన అందరినీ ఆ అపూర్వ ఒక ఆట ఆడుకుంటోంది. నేను ఎందుకు ఈ వేషం వేశానంటే" అని కేపీ ఏదో చెప్తాడు. "ఓహ్! అవునా మావయ్య" అని భూమి అంటుంది. "ఇంతకీ నన్నెందుకు ఇక్కడికి రమ్మని చెప్పారని" కేపీ అంటే, "పూరి శివకి మేము పెళ్లి ముహూర్తాలు పెట్టాము. ఈ శుక్రవారమే పెళ్లి" అని భూమి చెప్పటంతో, "ఏంటి ఇంత త్వరగానా?" అని కేపీ అంటే, "మీరు కూడా అదే మాట మాట్లాడుతున్నారు మావయ్య. ఇద్దరూ ఇంట్లో ఉన్న వాళ్ళే కదా! కాబట్టి అన్నీ చేసేయొచ్చని, ఎంత త్వరగా పెట్టుకుంటే అంత మంచిదని ఏర్పాటు చేసేశానని" భూమి అంటుంది. "గగన్ పెళ్లి చూడ్డానికి కుదరలేదు. నా కూతురు పూరి పెళ్లైనా చూసే భాగ్యం ఉందో లేదో" అని కేపీ బాధపడుతూ ఉంటే, "మావయ్య దగ్గరుండి మీరే ఈ పెళ్లి జరిపించేలా నేను చేస్తాను కదా!" అని భూమి అభయమివ్వటంతో కేపీ చాలా అభిమానంగా చూస్తూ ఉంటాడు. "ఏంటి మీరా, ఏవో ఏర్పాట్లు చేస్తున్నావు? అంటే మాకు తెలియకుండానే బిందుకి పెళ్లి ముహూర్తం కుదిరించేశావా?" అని అపూర్వ వచ్చి అడుగుతూ ఉంటే, "లేదొదినా, స్వామీజీ వారు వస్తున్నారు. ఎందుకంటే గోరింటాకు గారు, ఈ నక్షత్ర ఇద్దరూ కూడా చెర్రి ఆత్మ అది ఇది అని మాట్లాడుకుంటుంటే నాకు చాలా భయమేసింది. అందుకే స్వామీజీ వారిని పిలిపించాను" అని మీరా అనడంతో, "అంటే మా మీద ఇలాంటి నిందలు వేస్తున్నావా? మేమీ చెర్రిని చంపి పాతిపెట్టామని కూడా మాట్లాడు మీరా, మాట్లాడు" అని గోరింటాకు అంటే, "అత్తయ్య గారు ఏంటా మాటలు" అని శరత్చంద్ర అరుస్తూ ఉంటారు. అయినా కూడా "మరి ఏంటి మీరా, ఏంటి ఇలా స్వామీజీని పిలిపించడం? మనకున్న భయాలకి వాళ్ళు లేనిపోనివి చెప్పి ఇంకో 2, 3 భయాలు పెట్టేసి వెళ్తారని" అపూర్వ అంటే, "లేదులే వదిన, అలాంటిదేం జరగదు. ఏదో నా సంతోషం కోసం, నా ఆత్మతృప్తి కోసం" అని మీరా అంటే, "వద్దులే మీరా" అని శరత్చంద్ర కూడా అంటాడు. "లేదన్నయ్య, నా తృప్తి కోసం ప్లీజ్ అన్నయ్య" అని మీరా అడగటంతో ఇక సరేనని శరత్చంద్ర అంటాడు. పసుపు దంచే కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయి ఉంటాయి. ఇక భూమి వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉంటే, "అమ్మ శారద, నీ చల్లని చేత్తో, నీ మంచి మనసుతో అన్ని రోళ్లలో కూడా పసుపు కొమ్ములు వెయ్యి. ఇక దంచటం మొదలు పెడదాము" అని ఒక ఆవిడ చెప్పటంతో, "నా కోడలు భూమియే అన్ని రోళ్లలో పసుపు కొమ్ములు వేస్తుంది" అని శారద అంటుంది. "అంతేకాదు, భూమియే అన్ని పసుపు కొమ్ములు ముందుగా దంచటం మొదలు పెడుతుంది" అని, "తన చేతులతోనే ఈ కార్యక్రమం మొదలవుతుంది. అంతే కదమ్మా" అని గగన్ అనడంతో, "అవును, మా ఇంటి వెలుగు భూమి చేతనే ఈ కార్యక్రమం మొదలవ్వాలి. అమ్మా భూమి, పసుపు కొమ్ములు వెయ్యమ్మా" అని శారద చెప్పడంతో ఇక భూమి అన్నిట్లో పసుపు వేసేసి దంచటం మొదలు పెడుతుంది. అలా దంచలేక అలసిపోతూ ఉంటే గగన్ వచ్చి భూమితో కలిసి దంచుతూ, భూమిని చూసుకుంటూ చాలా సంతోషంగా ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న పూరి శివతో కలిసి దంచుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటుంది. భూమి, గగన్ అలా దగ్గరగా ఉండటం చూసిన శారద చాలా సంతోషపడుతూ కేపీతో తాను కలిసి దంచుతున్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. అప్పుడే శివ కూడా భూమి, గగన్ని చూసేసి బిందుతో కలిసి దంచుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. "ఆ చెర్రి గాడి గురించి గట్టి గట్టిగా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా గట్టి గట్టిగా మాట్లాడి నా కొంప ముంచేశావు కదా" అని అపూర్వ మెల్లగా తిడుతూ ఉంటే, "అంటే ఇప్పుడు వచ్చే ఆ పవర్‌ఫుల్ స్వామీజీ మనమే చంపేశామని నిజం చెప్పేస్తాడా? అంత పవర్‌ఫుల్ స్వామీజా" అని గోరింటాకు అడగడంతో అపూర్వ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే కేపీ
స్వామీజీ వేషంలో లోపలికి వస్తూ ఉంటే, అదిగో స్వామీజీ వారు వస్తున్నారు అంటూ మీరా పరుగులు పెడుతూ స్వామి, స్వామి అంటూ దండం పెడుతూ ఉంటుంది. స్వామి రండి స్వామి అంటూ కేపీ కాళ్ళని నీళ్లతో కడిగి తలపై నీళ్లు చల్లుకుంటూ ఉంటుంది. ఇక కేపీ భజ గోవిందం పరమానందం అంటూ తెగ నటిస్తూ వచ్చి సోఫాలో కూర్చుంటాడు. అమ్మాయి, ఈ స్వామీజీని చూస్తుంటే చాలా పవర్‌ఫుల్‌గానే కనిపిస్తున్నాడు. నీ పాపిష్టి బతుకుని మొత్తం కూడా బయట పెట్టేస్తాడేమో అనిపిస్తోంది. ఇక నీ బతుకు బస్ స్టాండే అని గోరింటాకు అంటుంటే అపూర్వ రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. చెప్పు తల్లి నీ బాధేంటి అని కేపీ అడగటంతో, స్వామి 2 రోజులుగా నా కొడుకు చెర్రి కనిపించట్లేదు. ఇంతకుముందు కూడా ఒకసారి అని మీరా చెప్తుంటే, విహారానికి అని వెళ్ళి అదృశ్యంగా మారిపోయారు. అప్పటినుండి కనపడలేదని చెప్పి నువ్వు నీ భర్త చాలా బాధపడ్డారు. ఆపై తిరిగి వచ్చిన మీ కొడుకు మళ్ళీ అదృశ్యమైపోయి మళ్ళీ మీ విచారానికి కారణమయ్యాడు అని కేపీ చెప్పటంతో, అవును స్వామి ఇదే స్వామి జరిగింది అని మీరా చెప్తుంది. ఇప్పుడు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో కాస్త చెప్పండి స్వామి అని మీరా అడగటంతో, అయితే అందుకు అంజనం వేసి చూడాలి అని అంజనం వేసేసి, చూడు తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేది విని నీ గుండె నిబ్బరం చేసుకో అని అంజనం వేసి కేపీ చెప్తూ ఉంటే, మీరా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఏంటి స్వామి ఏమైంది? నా గుండె నిబ్బరంగా చేసుకోవాలా? చెప్పు స్వామి ఏమైంది నా కొడుక్కి అని మీరా అడగటంతో, నీ కొడుకు ఈ లోకంలో లేడు తల్లి. స్వర్గస్థులైపోయారు అని కేపీ చెప్పటంతో, నక్షత్ర, అపూర్వ, గోరింటాకు షాకింగ్‌గా వింటూ ఉంటే మీరా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో! నా కొడుకు అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? ఇక నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం? అని తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే, మీరా ఏడవకు, ఇలాంటి స్వామీజీలు లేనిపోనివి చెప్తారని నేను ముందే చెప్పాను కదా! అలాంటిదేం జరిగి ఉండదు. నువ్వు ఆపు మీరా ఏడవకు అని, ఏంటి అబద్ధాలాడుతున్నావా? నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు ఇస్తాను. అంతేకానీ ఇలాంటివి అస్సలు చెప్పకు అని అపూర్వ అంటుంది. భజ గోవిందం పరమానందం. నేను అబద్ధాలు చెప్పటం లేదు. నన్నే శంకిస్తున్నారా అని కేపీ అరుస్తూ ఉంటే, అలాగైతే చెర్రీ ఎలా చనిపోయాడో ఒక్క ముక్కలో చెప్పు చూద్దాం అప్పుడు నమ్ముతాం అని గోరింటాకు అంటుంది. కత్తి, చాప, చాలా ఈ వివరం అని కేపీ చెప్పటంతో, అమ్మో ఈ స్వామీజీ నిజంగానే చాలా పవర్‌ఫుల్లు. మనం కత్తితో చంపేశాము, చాపతో చుట్టి కన్నం చేసేశాము. ఇంకాసేపు ఇక్కడే ఈ స్వామీజీ ఉన్నాడంటే నువ్వే ఇదంతా చేశావని నీ పేరు బయటికి కూడా చెప్పేస్తాడు. కాబట్టి వెంటనే ఏదో ఒకటి చేసి ఈ స్వామీజీని తరిమేయ్ అమ్మాయి అని గోరింటాకు అంటుంది. ఇక చాల్లే ఆపుతావా పిన్ని? నేనేం తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నావా? ఏయ్ చాల్లే, ఇక అబద్ధాలు చెప్పింది చాలు కానీ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అపూర్వ తిడుతూ ఉంటుంది. ఓం పరమానందం భజ గోవిందం. ఏంటి నన్నే శంకిస్తున్నావా? ఇప్పుడు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ నన్ను శంకించావు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఆవిడ కొడుకుని ఎవరు చంపారో నేను నిజం బయట పెట్టే ఇక్కడి నుంచి కదులుతాను. చూపించనా? ఎవరు చంపారో చూపించనా అని కేపీ ఇక బాటిల్‌ని ముగ్గు మధ్యలో పెట్టేసి తిప్పేసి అది అపూర్వ వైపు వచ్చేలా చేస్తాడు. రానున్న ఎపిసోడ్‌లో ఈ అపూర్వనే చెర్రీని చంపేసిందని చెప్పేస్తాడు. మరి అపూర్వ ఎలా తప్పించుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.